టైంకి అది లేకపోతే ఇబ్బందులకు గురి అవుతున్నాడు. మీరు అది తొందరలో గుర్తించి అతన్ని కౌన్సిలింగ్ చేసి కానీ ఇప్పుడు వీటి మీద చాలా చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అలవాటు ఎంత ఈజీగా అవుతుందో ఆ అలవాటు నుంచి బయటపడడానికి ఎంత కష్టం. సో వీటి కోసం అలాంటిదే ఎవరైనా మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ ఎక్కడైనా ఇలాంటివి జరిగితే డీఅడిక్షన్ సెంటర్స్ అని ఉంటే వాటిల్లో ఫ్రీగా వాళ్ళు చాలా నిష్ణాతులు ఉంటారు. అక్కడ వాళ్ళు డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక దశల వారీగా ఆ అలవాటు నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటి కేంద్రాలను కానీ పోలీస్ వారిని కానీ ఎక్సైజ్ వారిని కానీ దయచేసి సంప్రదించండి. సో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని మార్చడానికి పోలీస్ ప్రయత్నం చేస్తుంది చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క చెప్పడమే కాదు, వీళ్ళపైన మేము ఎవరైనా చేయడమే కాదు, శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే 3 నెలలు, ఒకసారి చిన్న డ్రగ్ సిగరెట్ లాంటిది ఒకసారి తాగితే 3 నెలల శిక్ష పడుతుంది. అదేవిధంగా సప్లై చేయడం, పెట్లింగ్ అంటే సప్లై ఒకరికి తీసుకుపోయి ఇవ్వడం కానీ, దాన్ని కల్టివేట్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇంట్లో పెట్టుకొని ఉంచుకొని ఇవ్వడం కానీ, ఇటువంటి సప్లై షెల్టర్ ఇవన్నీ చేస్తే 10 సంవత్సరాల నుంచి మరణ శిక్ష వరకు ఉంది. ఈరోజు నార్కోటిక్ యాక్ట్ అనేది అంత పవర్ఫుల్ ఉంది. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి అటువైపు వెళ్ళొద్దు. ముందే పిల్లల్ని మీ వాళ్ళని మార్చుకోండి. తల్లులు ఎవరంతో ఈ అడిక్షన్స్ ఏమైనా ఉంటే మీరందరూ కూడా ఈ కళ్ళు నుంచి కానీ మీరు మారాలి. అంటే మీ పిల్లల్ని కూడా మార్చి మన యొక్క ఈ ఆర్మూరు, మన ప్రాంతం, మన కుటుంబం ఒక నేర రహిత, ఒక డ్రగ్స్ రహిత ప్రాంతంగా, ఒక కుటుంబంగా మారాలని మీరందరూ ఒక కుటుంబం, ఒక ప్రాంతం మారితే అక్కడనే మన రాష్ట్రం, మన దేశం ఉంటుంది. మీరందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం ఆల్రెడీ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి అందులో ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. యువత అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అట్లనే మన భారతదేశానికి ప్రధాన వెన్నుముకైంది యువత. అలాంటి యువత నిర్వీర్యం అయితే ఈ డ్రగ్స్తో చాలా ప్రమాదం జరుగుతుంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం ఈరోజు భయపడుతుందంటే యువత చూసే భయపడుతుంది. అలాంటి యువత మన భారతదేశానికి ఉంది. దయచేసి అలాంటి యువత పక్కదాటలు పట్టకుండా, నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లులకు ఉన్నది, అందరికీ ఉన్నదని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మారతారని, మంచి ఈ డ్రగ్ రహిత ప్రాంతంగా ఈ ఆర్మూరు పట్టణాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ నిజామాబాద్ జిల్లాని చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా తెలియజేసి వాళ్ళను ఈ గుల్ఫామ్ కల్లో సేవించడం వల్ల వాటిని ఇంకా 2 మాటలు ఇందాక మనకు ఈ డ్రగ్స్ వల్ల, లేకపోతే ఈ గంజాయి వలన, లేకపోతే ఈ గుల్ఫామ్ అంటే అల్పాజోలం, డైజిన్, క్లోరల్ హైడ్రేట్ కలిపిన కత్తి కళ్ళు వలన మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, నాడీ వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది, దానివల్ల ఎలాంటి క్రిమినల్ చర్యలకు మనం పాల్పడతామో మన సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. మన దగ్గర కూడా ఇప్పుడు ఆర్మూర్ రోడ్లో, నిజామాబాద్ రోడ్లో ఆ కంత పొంగుల అమ్మే దగ్గర ఇద్దరు చెత్త ఏరుకునేవాళ్ళు. చెత్త అంటే రాక్ పికర్స్ అంటారు, ఈ బాటిల్స్ పాడేసి కొట్టుకున్న ఆ ఏరుకునే వాళ్ళు ఈ సాయంత్రం గుల్బాంగాలు తాగిండ్రు, రాత్రి గొడవ పడి ఆ ఏరుకునే కాడ కట్టె పట్టుకొని వాడు మర్డర్ చేసిండు. అంటే మనకు అది వాడికి ఆ టైంలో ఏం చేస్తున్నావు మనకి ఆ సోయి ఉండదు. వాడికి చెల్లి తెలియదు, అక్క తెలియదు, మన ఇంట్లో ఉన్న మహిళలు ఏది కనబడదు. అంటే ఆ వ్యవస్థ పనిచేయదు, నాడీ వ్యవస్థ పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ మీద చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి. దానివల్ల మన సమాజాన్ని బాగు చేసుకోవాలి. దాంతో మన ఊరు, దానివల్ల మన రాష్ట్రం, మన దేశం అనేది, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఒక చైనా వాడు వచ్చి, పాకిస్తాన్ వాడు వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి మన యువతను నిర్వీర్యం చేస్తే కాదు, వాళ్ళని చెడు వ్యసనాలకు గురి చేసి వాళ్ళని కాపాడితే ఏ యుద్ధం అవసరం లేదు. మన దేశం మనమే నాశనం కావచ్చు. అట్లాంటి వ్యవస్థను కోరుకుందామా? మనం ఇట్లాంటి ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మన దేశాన్ని, మన పిల్లల్ని, మన సమాజాన్ని కాపాడుకోవాలని కోరుతూ, ఇకపోతే సైబర్ నేరాలు అనేది మీ అందరికీ ఒక 2-3 విషయాలు చెప్తాను. కమెంట్ చేయండి.